నమ్మకంగా జీవించే వాడికి మెండైన దీవెనలు ఉన్నాయి. నమ్మకంగా జీవించే వారికి జీవ కిరీటం ఉంది. ఇది దేవుడి లేఖనంలో రాయబడి ఉంది. శ్రమలు వస్తాయి, అయితే నమ్మకాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇబ్బందులు వస్తాయి, అగ్ని లాంటి మహాశ్రమలు వస్తాయి, దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. విశ్వాసతను మనం విడిచిపెట్టకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. మహాశ్రమ అగ్నిగుండం అంటే ఈ రోజు మనం చేసిన అగ్నిగుండంలో మిమ్మల్ని ఏం చేస్తామో వేసినాము దేవుడు కాదని వేస్తే చెప్పేస్తావా? చెప్పేస్తారు, చాలా మంది చెప్పేస్తారు. ఎందుకంటే అగ్నిగుండంలో వేసేసి కాలి మీరు చచ్చిపోయేదాని కన్నా ఏమంటాం, వేసుకుంటూ దేవుడు కాదయ్యా మేము ఎట్లా వెళ్తాం పక్కకి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజున గింజలైన వారు ఊరికే అట్లా ఇట్లా దొరుకుతూ ఉంటారే, అల్ప విశ్వాసంతో ఉన్నవాడు గుర్తు పెట్టుకోండి. అలాంటి విశ్వాసం కాదు. పొట్టు ఏం చేస్తుంది? గాలి కొడితే లేచిపోతుంది, ఎడదవుతుంది, అట్లా అవుతుంది. అట్లా ఉండకూడదు. ఎట్లాంటి విశ్వాసం అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు, మేము చనిపోయినా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. అది అలాంటి విశ్వాసం సంఘానితో మనం చూపించాలి, ఇతరులు మనం చూపించాలి, ఆ నమ్మకం చూపించాలి. ఇదే పౌలు ఇంకొక దగ్గర ఏమంటాడో తెలుసా? తిమోతి పత్రికలోనే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుకుని. ఎంత మంచి మాట! మన చదివే వారు కూడా మన విశ్వాసంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మకంగా పోరాడాలి, నమ్మకంగా జీవించాలి. అలా ఉంటే దేవుడి బలంలో మనం చేయాలి. ఈరోజు మనం బలంలో చేసి బయటకి వెళ్ళిన తర్వాత విశ్వాసంతో జీవించకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది జీవితము కాదు, జీవితం కాదు. ఒక తీర్మానం చేసుకున్నాం, యేసయ్యా ఈ రోజు నుంచి నేను విశ్వాసంతో నేను బ్రతుకుతాను, ఈ రోజు నుంచి నేను నమ్మకంతో బ్రతుకుతాను. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా, అగ్ని లాంటి మహాశ్రమలు ఎదురైనా నేను నిన్ను ఎక్కడ కూడా ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టిన ప్రభు. విశ్వాసంలో కూడా అది కరెక్ట్ ఉండాలి. అంతవరకు ఏం చేయాలా? ప్రభు వరకు జీవించాలా. ఎట్లా జీవిస్తావు? నమ్మకంగా జీవించే వాడికి మెండైన దీవెనలు ఉన్నాయి. నమ్మకంగా జీవించే వారికి జీవ కిరీటం ఉంది. ఇది దేవుడి లేఖనంలో రాయబడి ఉంది. శ్రమలు వస్తాయి, అయితే నమ్మకాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇబ్బందులు వస్తాయి, అగ్ని లాంటి మహాశ్రమలు వస్తాయి, దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. విశ్వాసతను మనం విడిచిపెట్టకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు.